ఈవిడ ఆత్మ నుండి ఎలా కాపాడుకోవాలి? ముందు ఆ విషయం ఆలోచించండి. జానకి ఆత్మ ఈ ఇంటి పెద్ద కోడలు కాబట్టి నేను ఇంతవరకు ఊరుకున్నాను. ఎప్పుడైతే నా భార్య ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిందో ఇక నేను చూస్తూ ఊరుకోను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, నొప్పిగా ఉంది. దేవి, ఏమిటి? ఏంటా నువ్వు వెళ్ళిన స్పీడ్కి గంగని టోటల్ గా లేపేస్తావనుకున్నాను, కానీ గంగ నీకు ఊరేసింది. దాన్ని ఏమైనా చేయనివ్వు, కానీ ఏ రోజుకైనా దాని చావు నా చేతిలోనే. ఇక గంగని నువ్వు ఏమీ చేయలేవు. ఏ? దానికి విషయమంతా తెలిసిపోయింది. నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంది తెలుసా? అది ఎంత జాగ్రత్తగా ఉన్నా అంతకంటే నేను జాగ్రత్తగా ఉండి పని పూర్తి చేస్తాను. అది మీ వల్ల కాదు. ఏయ్, నువ్వు నన్ను అంత తక్కువ అంచనా వేయకు. వాడికే కాదమ్మా, నీ మీద నాకు కూడా నమ్మకం పోయింది. నువ్వు ఎందుకు పనికిరావు పా. మంచి అవకాశం వచ్చినా కూడా చేతులారా పాడు చేస్తావు. నిన్ను నమ్ముకోవటమే వేస్ట్. ఏయ్, అబ్బా, నన్ను పట్టుకొని అంత మాట అంటావా? నేను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోను. గంగే నిన్ను లేపేసేలా ఉంది, నువ్వు దాన్ని ఏమీ చెయ్యలేవు. నేను తలుచుకుంటే ఇప్పుడే దాన్ని పైకి పంపించగలను. అయ్యో, ముందు ఆ పని చేసి చూపించు. చేస్తాను. నాలో ఉందని అందరూ నమ్ముతున్న ఆత్మతో ఆ గంగ చాప్టర్ ని క్లోజ్ చేస్తాను.